హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్ మనం ఈరోజు 2026లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మడ్ బోన్ అనే ఒక మంచి తాయ్వాన్ హర్రర్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైన్ చాలా సింపుల్. మన హీరో ఒక గేమ్ డెవలపర్ అన్నమాట. రీసెంట్ గానే ఒక ఫ్యామిలీ ఒక మిస్టీరియస్ వేలో చనిపోయింటారు కాబట్టి వాళ్ళు ఆ కేస్ ని గేమ్ గా డెవలప్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తారు. దానికోసం ఆ ఫ్యామిలీ నుంచి డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది అని తెలిసాక సేమ్ అలానే వాడి ఫ్యామిలీకి కూడా జరుగుతుంది. సో మన హీరో దాని నుంచి ఎలా తప్పించుకున్నాడు అండ్ ఆ ఫ్యామిలీ చనిపోయిన దానికి వెనక ఉన్న మిస్టీరియస్ రీజన్ ఏంటి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా హారిఫైయింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసింటారు. ఇది రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన ఓ మంచి హారర్ మూవీ అనమాట. బట్ ఎక్కడ స్టోరీ లీక్ చేస్తానేమో అని చెప్పి చాలా షార్ట్ గా వన్ లైన్ చెప్పిన. బట్ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత మీరే ఆ హారర్ ఎలిమెంట్స్ ని ఫీల్ అవ్వగలుగుతారు. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళేదానికి ముందు ఓ చిన్న మాట. రీసెంట్ గా మనం ది వండర్ఫుల్స్ అనే ఒక సూపర్ హీరో కొరియన్ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అది జస్ట్ పార్ట్ 1 మాత్రమే అనమాట. బట్ దానికి కాపీరైట్ పడడం వల్ల వీడియోనే డిలీట్ అయిపోయింది. ఆ తర్వాత పార్ట్ 1 అండ్ 2 అంటే ఫస్ట్ నుంచి 8 ఎపిసోడ్స్ వరకు మొత్తం ఒకే వీడియోలో మొత్తం సీజన్ ని కవర్ చేసేసిన. ఆ వీడియోని రీసెంట్ గా అప్లోడ్ చేసిన. బట్ చాలా మంది చేసిన వీడియోనే నేను మళ్ళీ రీ అప్లోడ్ చేసినాను అని చెప్పి పొరపాటు పడుతున్నారు. బట్ దాంట్లో పార్ట్ 2 కూడా ఉందన్నమాట. జస్ట్ ఇన్ కేస్ ఇంకా మీరు ఎవరైనా సిరీస్ చూడకపోతే పైన ఇన్ఫో కార్డ్స్ లోను అండ్ డిస్క్రిప్షన్ లోను లింక్ ఉంటుంది, ఖచ్చితంగా చూసేయండి. ఓపెనింగే ఓ ఇద్దరిని చూపిస్తారు. వీళ్ళు ఆ గేమ్ డెవలప్ చేసే కంపెనీ నుంచి వచ్చింటారనమాట. ఆ ఇంటి మొత్తాన్ని స్కాన్ చేసిన తర్వాత ఆ డేటాని తీసుకెళ్లి వాళ్ళు గేమ్ డెవలప్ చేస్తారు. అలా ఆ ప్లేస్ అంతా స్కాన్ చేస్తుంటే అందులో ఈ స్పెక్స్ వేసుకున్నాడు కదా, వాడికి ఇలాంటి ప్లేసెస్ అంటే కొంచెం భయం అనమాట. సో వాడు కూడా కొద్దిగా భయపడుతూ చూస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి వెనకాల ఉన్న ఫోటో వేరే కింద పడేసరికి అందులో ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఫ్యామిలీని ఈ ఇంట్లో చాలా దారుణంగా చనిపోయారు అంటే చంపబడ్డారు. అది కూడా మరెవరో కాదనమాట, వాడి యొక్క సొంత వైఫే వాడిని చంపేసి ఉంటుంది. అండ్ ఆ టైంలో తను ప్రెగ్నెంట్ కూడాను. ఆల్సో తను ఒక ఆర్టిస్ట్ అనమాట. ఈ బంగమట్టిని యూజ్ చేసి చిన్న చిన్న బొమ్మలు లాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. ఇదే ఇంట్లోనే తన స్టూడియో కూడా ఉంది. బట్ ఇప్పటి వరకు తన బాడీనే కనిపించలేదు అని చెప్పేసరికి ఆ ప్లేస్ వేరే కొద్దిగా క్రీపీగా ఉందా. ఆల్రెడీ భయపడుతున్నవాడు ఇంకా భయపడిపోయి సెసలే ఎంత త్వరగా ఈ స్కాన్ ముగించేసి అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి మొత్తాన్ని స్కాన్ చేస్తుంటారు. ఇంకా స్కాన్ చేస్తూ ఆ చిమ్నీలో ఏమైనా ఉందేమో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే మొత్తం చీకటిగా ఉండేసరికి టార్చ్ చేసి చూద్దాం అనుకుంటే అది వేరే ఆఫ్ అయ్యి అనేసరికి అబ్బా ఈ టార్చ్ ఏమైంది అని చెప్పి వాడు చూస్తుంటే టక్కని సీన్ కట్ చేసి అద్దాలను చూపిస్తారు. వాడు ఆ స్కానర్ తీసుకొచ్చి ఇక్కడ స్కాన్ చేద్దాం అనుకుంటే వాడి పార్ట్నర్ కనిపించట్లేదు. అండ్ ఆ చిమ్నీ డోర్ వేరే ఒక్కసారిగా క్లోజ్ అయ్యేసరికి వీడెక్కడ పోయినాడు అని చెప్పి నిదానంగా ఆ చిమ్నీ దగ్గరికి వెళ్ళి బ్రో బ్రో అని చెప్పి పిలుస్తా అంటే అప్పుడే వెనకాల ఎవరో ఒక లేడీ నుంచున్నట్టు ఉంటుంది. సో వాడే భయపడుతూ చూసంటే అప్పుడే ఒక బేబీ బొమ్మ పక్కకు వచ్చేసరికి ఊలిక్కి పడతాడు. ఎవర్రా అని చూస్తే ఇదంతా చేసింది ఆ పార్ట్నర్ గాడు. బ్రో నేనే భయపడతా అంటే నీదేంది బ్రో అని చెప్పి ఆ బొమ్మను తీసుకొని చూస్తే దాని వెనకాల ఏదో మంత్రాలన్నీ రాసింటుంది. ఇదేంది అని చెప్పి క్లోజ్ గా చూస్తుంటే అప్పుడే ఎవరో ఒక హస్కీ వాయిస్ లో దాన్ని తిరిగి పెట్టే అని చెప్పేసరికి వాడు భయపడిపోయి దాన్ని కింద పడేస్తాడో లేదో దాని తల పగిలిపోతుంది. అరే ఏంట్రా దీన్ని పగలు కొడేసినావంటే బ్రో నువ్వు ఏమైనా చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పి వాడు అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్తాంటే అప్పుడే ఒక ర్యాక్ వాడి మీద పడిపోయేసరికి దాని వల్ల వాడికి బ్లడ్ వచ్చేస్తుంది. అప్పుడే వాడి రక్తాన్ని ఆ బొమ్మ పీల్చుకొని దాని కలరే మార్చుకుంటుంది. అండ్ వాడినే చూస్తుండేసరికి మనకే కొంచెం క్రీపీగా ఉంటుంది. అరే తమ్ముడు ఏమైందిరా, ఉండరా ఏమైనా తీసుకొస్తానని చెప్పి పక్క రూమ్ కి వెళ్ళి మళ్ళీ రూమ్ కి వచ్చేలోపు వాడు కనిపించడు. ఎక్కడ వెళ్ళాడు అని చూసంటే అప్పుడే వాడికి ఏదో దెయ్యం పట్టినట్టు వీణ్ణే ఒకలా చూసంటాడు. అండ్ బాడీ మొత్తం రక్తంగా ఉంటుంది. సో వాడే భయపడిపోయి తమ్ముడు నువ్వు ఇక్కడే ఉంటూ నేను బయట వెళ్ళి ఎవరైనా సాయానికి తీసుకొస్తాను అని చెప్పి నిదానంగా ఒక్కొక్కడుగా వేస్తాంటే అప్పుడే ఏదో చెయ్యి వచ్చి లాగేసరికి దమ్మని కింద పడిపోతాడు. ఎవర్రా లాగింది అని చూసంటే అప్పుడే ఆ చిమ్నీ డోర్ ఓపెన్ అయ్యి ఏదో ఒకటి వచ్చి వాడిని సర్రని లాక్కెళ్ళిపోతుంది. అయినా కూడా వాడు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి 2 చేతులు వేసి గట్టిగా పట్టుకుంటే లాస్ట్ కి వాడి గోర్లు కూడా విరిగిపోయి లోపలికి వెళ్ళిపోయి గట్టిగా అరుస్తున్నట్టు చూపిస్తారు. అక్కడేస్తారు మూవీ టైటిల్ మడ్ బోన్ అని. ఆ తర్వాత ఒకడు బొమ్మను పక్కన పెట్టుకొని పనుకున్నాడు కదా, వాడే అనమాట మన మూవీ యొక్క హీరో. అప్పుడే ఆ బొమ్మ ఏడ్చేసరికి ఆత్రాత్రంగా లేచి ఆ బొమ్మకు జోలపాటంతా పాడి దాన్ని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తుంటాడు. బ్రో కొంపదీసి మెంట్లా అంటే అలా కాదనమాట. యాక్చువల్లీ తన వైఫ్ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది కాబట్టి ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు బేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో బేబీ వచ్చాక మన హీరో ఆ బేబీని ఎంత బాగా చూసుకోవాలి అని చెప్పి ముందుగానే తన వైఫ్ ఇలా ఓ బొమ్మ బేబీని ఇచ్చి వాడికి ట్రైనింగ్ ఇస్తా ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లోనే వాడు ఆత్రాత్రంగా లేయడం వల్ల ఆ బేబీతో సహా కిందే పడిపోతాడు. అయినా కూడా ఆ బొమ్మ ఏడుస్తూనే
చేస్తూనే ఉండేసరికి లాస్ట్‌కి బ్యాటరీలే తీయేస్తాడు. ఆ తర్వాత మన హీరోయిన్ దగ్గరికి వచ్చింటే తను ఒక శిల్పాన్ని క్లీన్ చేస్తా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఆర్కియాలజిస్టులు తవ్వినప్పుడు కొన్ని వస్తువులు, కొన్ని శిల్పాలన్నీ బయటపడతాయి గదా! అలాంటి వాటిని చెక్కు చెదరకుండా క్లీన్ చేసి దాన్ని కొత్త దానిలా ఇస్తుంది. అలానే ఇప్పుడు ఓ బొమ్మను చేస్తా ఉంటుంది. దీని తర్వాత ఒక కొత్త ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తుందంట. అది చేసినట్లయితే మన హీరోయిన్‌కి చాలా డబ్బులొస్తుంది. అది పాప ఖర్చులకు సరిపోతుంది అని చెప్పి అనుకుంటుంది. అప్పుడే మన హీరో ఎంట్రీ ఇచ్చేసరికి పాప ఏడుస్తూ ఉండింది. సడెన్‌గా ఏడుపు ఆపేసింది. అంత బా నిద్రపుచ్చారా అంటే ఇంకేమనుకున్నావంటే అప్పుడే తను 3 బ్యాటరీలు ముందు పెట్టి "నువ్వు ఏం చేసినావో నాకు తెలీదారా" అంటుంది. సర్లే నెక్స్ట్ టైమ్ నిద్రపుచ్చుతా అంటాడు. ఆ తర్వాత ఆఫీస్‌కి బయలుదేరేదానికి ముందు "నువ్వేం బాధపడకు. నేను ఒక సూపర్ ఐడియాని మా బాస్‌కి పంపించినాను. అది గనక వర్కౌట్ అయిందనుకో ఖచ్చితంగా నాకు ప్రమోషన్ వస్తుంది. దానితో పాటు నాకు బోనస్ కూడా వస్తుంది. దాంతో మన బేబీని చాలా బాగా చూసుకోవచ్చు" అంటాడు. ఆ తర్వాత ఆఫీస్‌కొచ్చి చూస్తే మనోడు ఇచ్చిన ఐడియాని రిజెక్ట్ చేసేసినట్టున్నారు. సో మనోడికి ప్రమోషన్ రానట్టే అన్నమాట. సో మనోడే ఆ బాధలో ఉంటే అప్పుడే ఓ జూనియర్ అమ్మాయి పరిగెత్తా వచ్చి మనోడిని గుద్దేస్తుంది. "అవును నిన్న స్కాన్ చేయడానికి వెళ్ళినారే ఆ డేటా వచ్చిందా" అంటే "అదే సార్ నేను కాల్ చేశాను. వాళ్ళు లిఫ్టే చేయట్లేదు" అంటే "సరే ఉండు నేను ఆ స్పెక్సోడికి కాల్ చేశా" అని చెప్పి వాడికి కాల్ చేస్తే వాడి మొబైల్ రింగ్ టోన్ అక్కడున్న స్టెప్స్ నుంచి వినిపిస్తుంది. సో వాడు ఆ ప్లేస్‌కి వెళ్లి చూస్తే ఆ స్పెక్సోడు ఏమో దెయ్యం పట్టినట్టు ఓ బాక్స్‌ని అందులో డేటాని మొత్తాన్ని తీసుకొచ్చింటాడు. "రేయ్ ఏంట్రా ఇంత లేటు కాల్ చేసే కూడా కాల్ ఎందుకురా లిఫ్ట్ చేయవు" అని చెప్తంటే వాడు సైలెంట్‌గా ఉండేసరికి సర్లే ఎలానో స్కాన్ చేసిన డేటా తీసుకొచ్చినావు కదా అని చెప్పి వాడు దాన్ని తీసుకెళ్ళిపోతాడు. అయినా కూడా వాడేదో చలనమే లేనట్టు అట్లే నించో ఉంటాడు. ఇంక వాడు వచ్చిన మెట్లు చూసుకుంటే అది బంకమట్ట, మట్ట, బురద, రక్తమా ఏదో అర్థం కావట్లేదు. బట్ కొంచెం జిగటగా వాడు ఏసిన ప్రతి అడుక్కి అక్కడ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ బాస్‌తో మీటింగ్ జరుగుతుంది. యాక్చువల్లీ వాళ్ళు ఈరోజు ఒక డెమోలా చూపించాలన్నమాట. బట్ ఆ స్కాన్ చేసిన డేటా లేట్‌గా రావడం అండ్ వీళ్ళు కూడా కొద్దిగా స్లోగా వర్క్ చేయడం వల్ల ఇంకా డెమో అనేది రెడీ కాలేదు. సో దానికి బదులు ఈ గేమ్ ఎలా ఉంటుంది? ఇలా ఒక ఫ్యామిలీ చనిపోయింది. ఆ లేడీ ఒక ఆర్టిస్ట్. అసలు తను చనిపోయిన తర్వాత తన బాడీ కూడా ఇంకా కనిపించట్లేదు. మేబీ ఈ గేమ్ ద్వారా ప్లేయర్స్ ఈ కేస్‌ని కూడా సాల్వ్ చేసేందుకు ఛాన్స్ ఉందని చెప్పి లైట్‌గా మాన్యువల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. అయినా కూడా ఆ బాస్ గడు డెమో లేకపోవడం వల్ల కొంచెం అన్‌సాటిస్ఫైడ్‌గానే ఉంటాడు. అప్పుడే ఆ అద్దాలోడు పరిగెత్తి ఆ ప్లేస్‌కొచ్చి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తను వచ్చేస్తుంది అని చెప్పి గట్టిగా ఆ గ్లాస్ డోర్‌ని గుద్దుతా అరుస్తుంటాడు. ఏమైంది వాడికి ఏమైంది అంటే ఈ గేమ్ ఆడేటప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి మా వాడు మీకు డెమోన్‌స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు అంటే కరెక్ట్‌గా అదే టైంకి ఆ అమ్మాయి కంట్లో నుంచి రక్తం వస్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత వాడిని చూసుకుంటే వాడు ఏదో నోట్లో నుంచి కక్కేసి వాడు అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత హాస్పిటల్‌లో జాయిన్ చేపిస్తే ఫుడ్ పాయిజన్ అని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్‌లో చాలా తక్కువ మందే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ స్పెక్సోడు వేరే పని చేయలేడు కదా! సో వాడికి బదులు మన హీరోని ఈ ప్రాజెక్ట్‌ని కంటిన్యూ చేయమంటాడు. దానికి కావాలంటే ఎక్స్‌ట్రాగా బోనస్ కూడా ఇస్తాను అంటే బోనస్ వద్దు. నేను చెప్పినా కదా ఒక ఐడియా దాన్ని అప్రూవ్ చేయండి. ఆ తర్వాత నేను పని చేస్తాను అని చెప్పేసరికి వాడు కూడా సరే అన్నట్టు చెప్తాడు. ఇంకా మనోడు కూడా ఆ కేసుకి సంబంధించిన బాక్స్‌ని తీసుకొని ఇంటికొచ్చేస్తాడు. అప్పుడే మనోడికి గుర్తొస్తుంది యాక్చువల్లీ మధ్యాహ్నమే మన హీరోని వాడు చెకప్‌కి తీసుకెళ్లాలన్నమాట. బట్ ఈ స్పెక్సోడికి ఇలా అవ్వడం వల్ల హాస్పిటల్‌లో జాయిన్ చేపించేసినాడు కదా! సో ఆ బిజీలో మన హీరోని మర్చిపోయింటాడు. సో సారీ చెప్పి ఇంకాస్త కూల్ అయ్యేందుకు మనోడే వంట చేసి మరీ తినిపిస్తాడు. యాక్చువల్లీ ఇప్పుడు తను ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. అదయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటా అందులో కొంచెం ఎక్కువ డబ్బులొస్తుంది అని ఉంటుంది కదా! బట్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ని వద్దు అనేసిందంట. ఎందుకంటే పాప పుట్టిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు ఆ ప్రాజెక్ట్ తీసుకుంటే పాపతో ప్రాపర్‌గా టైమ్ స్పెండ్ చేయలేకపోతా అని చెప్పి ఆ ప్రాజెక్ట్ వద్దు అనేసి ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మన హీరో కూడా పాప పుట్టిన తర్వాత పేరెంటల్ లీవ్‌కి అప్లై చేస్తాడంట. అప్పుడు మనమిద్దరం కలిసే పాపను చూసుకోవచ్చు అంటాడు. ఆ తర్వాత పనుకునే దానికి ముందు పుట్టబోయే పాప మేబీ ఇలా ఉండొచ్చు అని చెప్పి వాడు చిన్న మినియేచర్‌లా డిజైన్ చేసంటే అప్పుడే లైట్ ఆనే ఆఫ్ అవుతా ఉంటుంది. ఏంటా అని చూసంటే అప్పుడే ఆ బొమ్మ పాప ఉంది కదా! అది గట్టిగా ఏడ్చేసరికి వెంటనే పరిగెత్తా వెళ్లి దాని బ్యాటరీ తీసి సైడ్ పెట్టేస్తాడు. ఇంక అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్‌లో చూసుకుంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసింది కదా! ఆ లేడీ ఆర్టిస్ట్ లేడీ. ఆ లేడీ పేరు లీ అనమాట. అండ్ తను ఒక గొప్ప ఆర్టిస్ట్ కాబట్టి తనకు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఆన్‌లైన్‌లోనే చాలా ఉంటాయన్నమాట. అందులో ఒక ఇంటర్వ్యూనే మనోడు చూస్తున్నాడు. నా దృష్టిలో బంకమట్టితో చేసే బొమ్మల కన్నా బంకమట్టికే ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే దానికి కూడా సేమ్ మనుషులకు ఉన్నటువంటి ఆత్మే ఉంటుంది. ఆ బంకమట్టితో మనం ఒక బొమ్మకే ప్రాణం పోస్తాం కాబట్టి ఇదే గొప్ప అన్నట్టు ఏదో చెప్తాంటే మనోడికి చూసి బోర్ వచ్చేస్తుంది. అప్పుడే మన హీరోని ఏం చేస్తుందో చూద్దామని చెప్పి ఇంట్లో ఒక ఆటోమేటిక్ సెన్సార్డ్ కెమెరా పెట్టింటాడనమాట. సో దాని నుంచి పిలిచేసరికి అలాంటి ఒక కెమెరా ఉందని చెప్పి మన హీరోనికే తెలీదు. సో అలాంటి ఒక వాయిస్ వినిపించేసరికి తనే ఒక సెకండ్ భయపడిపోతుంది. ఏందబ్బా ఇలా భయపడతావు నేను పాప ఎంత భయపడిపోయినామో తెలుసా? సరేలే నీ పని చూసుకో నాకు కొద్దిగా పని ఉంది అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనోడు ఆటో ట్రాకింగ్ ఆన్ చేసి పెట్టేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ కేస్ ఫైల్స్ చదువుతా అంటే మన హీరోని కూడా ఇంకా వర్క్ చేస్తూ ఉండేసరికి ఏంటి నువ్వు కూడా ఓవర్ టైం చేస్తానవా అంటే అప్పుడే మన హీరోని
హీరోని ఇటు సైడ్ నుంచి వచ్చేసరికి మరి అక్కడ ఉన్నది ఎవరు అని చెప్పి చూస్తే అక్కడెవరు లేదు. నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు అని చెప్పి తిరిగి చూస్తే చనిపోయింది కదా లీ, తన రూపం చాలా భయంకరంగా కనిపించేసరికి టక్కని లేచి చూసినే వాడికే తెలుస్తుంది ఇదంతా ఒక కళ. ఇంకా మన హీరోని కూడా ఆ కేస్ డీటెయిల్స్ చూసి చనిపోయింది కదా ఆర్టిస్ట్ లీ, తను చదివిన సేమ్ కాలేజ్ లోనే మన హీరోయిన్ కూడా చదివిందంట. పాపం ఎందుకు వాళ్ళ ఫ్యామిలీకి ఇలా అయిందో అని చెప్పి సడన్ గా ఎమోషనల్ అయ్యేసరికి మనోడే ఓదార్చి తను కొంచెం నార్మల్ అయ్యేందుకు మనోడు రాత్రంతా పుట్టబోయే బేబీ ఎలా ఉంటుంది అని చెప్పి ఓ మినియేచర్ చేసినాడు కదా, దాన్ని ఇచ్చేసరికి తను కూడా లైట్ గా సంతోషపడుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ పనుకున్న తర్వాత అట్లే కెమెరా యాంగిల్ లో చూస్తే అది ఆటో ట్రాకింగ్ మోడ్ లో ఉంది కదా. సో మన హీరో తెచ్చిన బాక్స్ నుంచి ఏదో బయటికి వచ్చినట్టు అది అట్లే ట్రాక్ చేస్తుంది. అట్లే మనోళ్ళు ఉంటున్న రూమ్ దగ్గరికి వెళ్ళి 2 డోర్స్ ఓపెన్ అయ్యేసరికి ఆ సౌండ్ కి మన హీరోని లేస్తుంది. సరే వాటర్ అయినా తాగి పనుకుందాం అనుకుంటే వాటర్ కూడా లేకపోయేసరికి హాల్లోకి వచ్చి చూస్తే అక్కడే మన హీరో తెచ్చిన బాక్స్ అండ్ ఆ బేబీ యొక్క బొమ్మ కూడా ఉంటుంది. ఎందుకో ఓసారి చూద్దామని చెప్పి మన హీరోని కూడా లైట్ గా వంగుతుంది. బట్ ప్రెగ్నెంట్ కదా, సో బేబీ ఒక తను తనేసరికి ఏంటి ఈ టైంలో అమ్మని తన్నుతాను అని చెప్పి సరే అని చెప్పి కిచెన్ కి వెళ్ళి ఆ వాటర్ ని కూడా తాగేస్తుంది. అప్పుడే ఆ కెమెరా నుంచి మన హీరో మాట్లాడుతున్నట్టు వినిపించేసరికి అబ్బా ఈ హీరో గాడికి ఆడుకునేందుకు టైము పాడు లేదు అని చెప్పి ఆ కెమెరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఆటో ట్రాకింగ్ కెమెరా కదా. సడన్ గా సైడ్ కి తిరిగేసరికి అటు సైడ్ ఎవరిని ట్రాక్ చేస్తానని చెప్పి నిదానంగా అటు సైడ్ చూస్తే అప్పుడే వెనక చూడండి ఎవరో ఒక లేడీ ఆ డోర్ మీద వచ్చి పడుతున్నట్టు చూపిస్తారు. బట్ తను చూసే టైంకి కనిపించదు. ఇంకా రూమ్ లోకి వెళ్దాం అనుకుంటే ఎందుకు ఆ బేబీ బొమ్మ తన్ని చాలా అట్రాక్ట్ చేసేసరికి సరే అని చెప్పి కూర్చునేసి ఆ బొమ్మను ఎత్తుకొని చూస్తే పైన హెడ్ పగిలిపోయింది కదా. సో దాన్ని టచ్ చేసి చూసంటే లైట్ గా షార్ప్ గా ఉన్నట్టుంది. సో లైట్ గా కోసుకునేసి తన రక్తం దానికి అతుక్కునేస్తుంది. అయినా ఈ టైంలో హీరో కూడా ఏం చేస్తున్నాడు అని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే మన హీరో ఎప్పటి నుంచో డీప్ స్లీప్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ తన బ్లడ్ ఆ బొమ్మ పైన పడింది కదా, ఆ బొమ్మ అట్లే ఆ బ్లడ్ ని అబ్జర్వ్ చేస్తున్నట్టు చూపిస్తారు. అయితే సౌండ్ చేసింది ఎవరు అని చెప్పి నిదానంగా తిరిగి చూస్తే ఆ బొమ్మ నుంచి ఏదో రెడ్ కలర్ గా బయటకు వచ్చి తన బాడీలోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇంక అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మనోడు మంచిగా నిద్రపోయి నిదానంగా లేచి చూస్తే పక్కన మన హీరోని కనిపించదు. అంత త్వరగా లేచేసిందని చెప్పి నిదానంగా మన హీరోని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమో దెయ్యం పట్టినట్టు ఉంటుంది. అండ్ తన కళ్ళు కూడా రెడ్ గా ఉండేసరికి ఏమైంది ఏమన్నా నిద్ర పట్టలేదా అంటే కొంచెం కోల్డ్ గా ఉండింది అండ్ నైట్ టైమ్స్ వేరే చాలా సార్లు లేచినాను అంటే అయ్యో నన్ను లేపాల్సింది కదా అంటే ఎన్నిసార్లు లేపినాను నువ్వే లేగలేదు అని చెప్పి ఒక్కసారిగా అరిచేసి సారీ అని చెప్పి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇంకా తన మూడ్ చేంజ్ చేద్దామని పర్లేదే వంట కూడా నువ్వే చేసినట్టున్నావు కానీ ఈ పోర్క్ లివర్ నీకు నచ్చదు కదా సరికి అవును కదా అని చెప్పి తను కూడా ఆ ముక్కలన్నింటినీ సైడ్ తీయేస్తుంది. ఆ తర్వాత జస్ట్ ఒక స్పూన్ తింటుంది. ఆ తర్వాత ఏమో తిండే తిననట్టు గబగబా ఫుల్ లాగించేస్తుంది. జాగ్రత్త ఆ ముక్కలని ఒకేసారి నమ్మలేవని చెప్పేసరికి అప్పుడే తనకే తెలుస్తుంది యాక్చువల్లీ తను దాన్ని సపరేట్ చేసినట్టు అనుకుందే తప్ప ఆ ముక్కలని అలానే ఉన్నాయన్నమాట. సో ఒక్కసారిగా నోట్లో ఉన్నదంతా ఉమ్మేస్తుంది. సరే హెల్త్ బాగాలేదు కదా నువ్వు పనిచేసి స్ట్రెస్ అవ్వకు అని చెప్పి మనోడు ఆఫీస్ కి బయలుదేరేస్తాడు. సరే అని చెప్పి ఒక టాబ్లెట్ వేసుకుని ఆ గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్తుంది. ఆ తర్వాత ఆ గ్లాస్ లో ఏదో మట్టి ఉన్నట్టు కనిపిస్తుంది. తను ఆ విషయాన్ని గమనించదన్నమాట. ఆ తర్వాత మన హీరో పనిగా మ్యూజియంకి వచ్చింటాడు. అక్కడున్న బొమ్మలన్నీ ఆ చనిపోయిన లీ లేడీ తయారు చేసినవే అనమాట. అండ్ ప్రతి బొమ్మ పైన ఏదో ఒక మంత్రం రాసి ఉంటుంది. తనకు సంబంధించినంత వరకు ప్రతి బొమ్మకు ప్రాణం ఉంటుంది, ప్రతి బొమ్మకు ఆత్మ ఉంటుంది. సో ఆ బొమ్మ నుంచి ఆ ఆత్మ బయటికి రాకూడదనే ఇలా మంత్రం రాసి దాన్ని అడ్డుకుంటుంది అన్నట్టు తన సొంత చెల్లె ఈ విషయాలన్నీ మన హీరోకి చెప్తా ఉంటుంది. యాక్చువల్లీ మనోడు వచ్చింది కూడా ఇలా వాళ్ళ అక్క కేసు మీదే. మనోళ్ళు ఒక గేమ్ ని డెవలప్ చేస్తున్నారు కదా. సో దానికోసం తన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఆ ఇంటి యొక్క ఫుటేజెస్ ఇవన్నీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దానికోసం ఒక చిన్న అప్రూవల్ కోసమే వచ్చింటాడు. ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ కోసం ఆ లీవ్ వాళ్ళ ఇంటికే వచ్చినట్టున్నాడు. సో ఒక్కొక్క రూమ్గా చెక్ చేస్తుంటే అక్కడ అన్ని ఆ మట్టి బొమ్మలే ఉంటుంది. అండ్ అక్కడక్కడ కొన్ని మంత్రాలన్నీ రాసి ఉంటుంది. అప్పుడే ఒకే ఒక బొమ్మ తల మాత్రం దొర్లుకుంటూ వచ్చేసరికి దాన్నే చూసంటే వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. సో టక్కుని టార్చ్ చేసి చూస్తే ఎవరు కనిపించరు. ఆ తర్వాత ఎవరో పరిగెత్తేటట్టు కనిపించేసరికి ఆ పక్క టార్చ్ చేసి చూస్తే ఇప్పుడు కూడా ఎవరు కనిపించరు. అప్పుడే సడన్ గా చనిపోయిన లీ ఆత్మ వచ్చి ఆ మట్టి బొమ్మను తిరిగి పెట్టేనేసరికి మనోడు భయపడిపోయి కింద పడిపోతాడు. ఆ తర్వాత చూస్తే తను కూడా కనిపించదు. అప్పుడే ఒక్కొక్క డ్రాప్ గా పైనుంచి బ్లడ్ పడేసరికి ఎక్కడి నుంచి పడుతుంది అని చూస్తే ఆ లీ హస్బెండ్ ఒక్కసారిగా వచ్చి భయపడేస్తాడు. అప్పుడే మనకే తెలుస్తుంది ఇది వాళ్ళు డెవలప్ చేసిన గేమ్ యొక్క డెమో అనమాట. విఆర్ గేమ్ కాబట్టి అంత రియలిస్టిక్ గా ఉంది. కానీ ఆ లీ లేడీకి సంబంధించిన ఇమేజెస్ ఏది యూజ్ చేయకూడదని వాళ్ళు ఆల్రెడీ కాంట్రాక్ట్ లో మెన్షన్ చేస్తున్నారు కదా, మీరెందుకు యూజ్ చేస్తున్నారు అంటే కరెక్టే సార్ కానీ 2 వీక్స్ బ్యాకే తన ఇమేజెస్ అని రిమూవ్ చేయనాము అంటే అయితే ఉండు నేను చూపిస్తాను అని చెప్పి మనను ఆ గేమ్ సెట్ చేసి
వచ్చేసి ఎగ్జాక్ట్‌గా ఎక్కడైతే ఆ లీ లేడీ యొక్క ఆత్మ అపియర్ అయింటుందో అక్కడ ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ఏది ఉండదు. ఆల్సో ఆ ఇంటి మొత్తాన్ని స్కాన్ చేసి వీళ్ళు క్లిప్స్‌గా తీసుకొచ్చినారు కదా! ఏమైందో తెలీదు. బట్ ఆ చిమ్నీ దగ్గర ఏదో వెళ్ళినట్టు, ఏదో వచ్చినట్టు అని చెప్పి ఓ గ్లిచ్‌లా ఉంటుంది. ఇక్కడ ప్రాపర్‌గా స్కాన్ కాలేదా ఏమైందో తెలీదు. బట్ ఇప్పుడు దాన్ని రీస్కాన్ అయినా చేయాలి. లేదంటే మాన్యువల్‌గా వాటి మొత్తాన్ని రిమూవ్ చేయాలి. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే తను పాటికి తను పని చేసుకుంటా ఉంటుంది. అప్పుడే ఏసీ టెంపరేచర్ ఆటోమేటిక్‌గా పెరిగేసరికి ఏమైంది అని చెప్పి తను తగ్గిస్తుంది. ఆ తర్వాత కూడా పెరిగేసరికి తగ్గించి తిరిగి చూస్తే ఇప్పుడు తను వర్క్ చేస్తున్న బొమ్మకు బదులు ఆ మట్టి బొమ్మ ఉంటుంది. తన్నే చూస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఏదో తేడా కొడుతుందని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేసి ఆ డోర్స్ కూడా ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. ఆ బొమ్మ నుంచి కూడా రెడ్ కలర్ కన్ను వచ్చి తన్నే చూస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడే అద్దంలో చూసుకుంటే తన రిఫ్లెక్షన్ కొంచెం క్రీపీగా ఉంటుంది. ఆల్సో చేతిలో ఆ బొమ్మను పెట్టుకొని ఓ కత్తిని పెట్టుకుంటుంది. అట్లే రియాలిటీలో చూసుకుంటే తన చేతిలో కూడా ఆ బొమ్మ, ఆ కత్తి ఉంటుంది. ఇంకా రిఫ్లెక్షన్‌లో తను ఎలా అయితే కోసుకుంటుందో సేమ్ మన హీరోయిన్ కూడా అలానే కోసుకునేసరికి బ్లడ్ అంతా అంటే ఆ మట్టి బొమ్మను దగ్గర పెట్టేసరికి ఆ రక్తం మొత్తాన్ని అదే పీల్చుకుంటున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత తన రక్తాన్నే పోసి కొద్దిగా బంగమట్టిని కలిపి దాన్నెత్తి ఆ బొమ్మ తలపైన పగిలిపోయింది కదా! సో దాన్ని సీల్ చేసిన తర్వాత ఆ బొమ్మ వెనకాల కొన్ని మంత్రాలు ఉంటుంది కదా! సో వాటన్నిటిని ఎరేస్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఓ కొత్త క్యారెక్టర్‌ని చూపిస్తారు. వీడొక హిస్టరీ లెక్చరర్ అన్నమాట. హిస్టరీ లెక్చరర్ అంటే ఏదో వరల్డ్ వార్ 2, వరల్డ్ వార్ 1 ఇలా డిస్కస్ చేసేవాడు కాదనమాట. ఈ ఈవిల్ స్పిరిట్స్, ఈ ఆత్మలు, దెయ్యాలు వీటి యొక్క చరిత్రను చెప్పేవాడు. ఆల్సో వాడొక షామాన్ కూడా అన్నమాట. అప్పుడే వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయిన ఒక ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వస్తాడు. ఫార్చ్యూన్ టెల్లర్ అంటే ఓ జ్యోతిష్యుడు టైప్ అనుకోండి. ఈ షామన్ ఏదో శిల్పం తీసుకోవడానికే వచ్చింటాడనమాట. దానిపైన ఏదో మంత్రాలన్నీ రాసుండేసరికి టక్కున దాన్ని పీకేసి ఈ మంత్ర కాగితాన్ని నువ్వే పెట్టుకో. ఈ బొమ్మను మాత్రం నే పెట్టుకుంటా అంటాడు. నువ్వు కూడా రోజు రోజుకి సేమ్ మీ నాన్నలానే మారిపోతున్నావురా. ఆయన ఇంకా ఉండింటే బాగుండు అంటంటే సరే సర్లే గురువు గారు అంటంటే సరే ఉండు నీ భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామని చెప్పి ఆ 3 కాయిన్స్ వేసి చూస్తే 3 ఒకేలా ఉండేసరికి ఏదో కీడు జరగబోతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నట్టు వార్న్ చేస్తాడు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే అప్పుడే మనోడు ఇంటికే వస్తాడు. బట్ ఇల్లంతా చీకటిగా లైట్స్ అని ఆఫ్ చేసి ఉంటుంది. అండ్ ఆ ఫోటో పైన కూడా బంకమట్టే ఉంటుంది. ఆల్సో ఆ డోర్ పైన కూడా ఒక హ్యాండ్ ప్రింట్ ఉన్నట్టు ఉంటుంది. చీకట్లో మన హీరో అబ్జర్వ్ చేసినాడా లేదా అని తెలియదు. బట్ ఆ బొమ్మ దగ్గరికి వచ్చి చూస్తే దాని తల సీల్ అయి ఉంటుంది. ఆల్సో వెనకాల ఉన్న మంత్రాలన్నీ ఎరేస్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మనోడు బెట్టెక్కేసి నువ్వేమన్నా ఆ బొమ్మను రిపేర్ చేస్తానవా, వెనకాల ఉన్న మంత్రాలు కూడా చెరిగిపోయింది అంటే తను ఏం మాట్లాడట్లేదు. సరే లైట్ గా టచ్ చేద్దాం అనుకుంటే చెయ్యి కూడా సైడ్ ఎత్తేస్తుంది. అప్పుడే ఆ ఏసీ టెంపరేచర్ వేరే ఆటోమేటిక్ గా పెరిగేసరికి ఏసీకి ఏమైందబ్బా అని చెప్పి దాన్ని తగ్గించేందుకు ట్రై చేసంటే తను టక్కన లేచి కూర్చునేసి నువ్వు నన్ను ఎక్కువ ఇబ్బంది పెడతావు, అసలు ప్రశాంతంగానే నిద్రపోనివ్వట్లేదు, నువ్వు అసలు మంచివాడివే కాదు, నువ్వు ఒక స్వార్థపరుడివి, నువ్వు ఒక సెల్ఫిష్వి అని చెప్పి కోపంతో కడుపును గీరుకుంటా ఉంటుంది. ఏమైంది తీసి చూస్తే కడుపు మొత్తాన్ని గీరి పెట్టేసి ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీ వల్ల ఈ మూడ్ స్వింగ్స్ అనేది చాలా కామన్ అనమాట. సో మేబీ అలా ఏమైనా ఎమోషనల్ అయ్యి ఇలా చేస్తుందేమో అని చెప్పి ఆన్లైన్ లో సెర్చ్ చేసి చూస్తే మరి ఇంత వైల్డ్ గా చెయ్యరు అన్నట్టు ఉంటుంది. మరెందుకు తను అలా చేస్తుంది అని చెప్పి ఆ స్క్రీన్ నే చూసంటే ఆ విషయాన్ని ఆ బాస్ గడ్ చూసేస్తాడు. హీరో నీతో ఒక నిమిషం మాట్లాడాలరా అని చెప్పి మనోని బయటికి పిలుచుకొచ్చి చూడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో అమ్మాయిలు చాలా అన్‌స్టేబుల్ గా ఉంటారు. ఎమోషనల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా చాలా అన్‌స్టేబుల్ గా ఉంటారు. ఇలాంటి టైంలో మనం నార్మల్ గా వాళ్ళను అర్థం చేసుకోవడానికన్నా ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలి. ఇంకా ఎక్కువ కేరింగ్ గా చూసుకోవాలి. నేను నా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నేను ప్రతిసారి వర్క్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు తను రోజు కూర్చొని ఏడుస్తూ ఉండేది. తనకు తెలుసు తను అతన్ని ఇబ్బంది పెడుతోంది అని. కానీ తను ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా. తన లోపల ఒక పాప ఉంది కదా. దానివల్ల వాళ్ళ ఎమోషన్స్ కొంచెం అన్‌ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. బట్ లాస్ట్ కి తను అడిగింది ఒకటే. తనతో తోడుగా ఉండమని అడిగింది. సో ఇదంతా నువ్వు కూడా నీ వైఫ్ తో కూర్చొని మాట్లాడితే అంతా సెట్ అవుతుంది అని చెప్పి ఆయన ఒక తాయెత్తునిస్తాడు. సరే అని చెప్పి మళ్ళీ మన హీరో పనిచేస్తంటే అప్పుడే స్టార్టింగ్ సీన్‌లో ఆ అద్దాలోడు అండ్ ఇంగోడు ఆ ఇంటి మొత్తాన్ని స్కాన్ చేస్తంటే వాడు మట్టి బొమ్మను తీసుకొచ్చి భయపెట్టింటాడు కదా! ఆ అద్దాలోడు కింద పడేసుంటాడు. అప్పుడు ఆ బొమ్మ పైన చూస్తే చాలా మంత్రాలు ఉంటుంది. కానీ ఇప్పుడు మన హీరో దగ్గర ఉన్న బొమ్మ పైన సగమే మంత్రాలు ఉన్నాయి కదా! సో మేబీ మన హీరోనే దాన్ని చెరుపుతాందేమో అని అర్థం చేసుకుంటాడు. కరెక్ట్‌గా అదే టైంకి ఆ అద్దాలోడు కాల్ చేసి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, తను వచ్చేస్తుంది అని చెప్పేసరికి మనోడికి అర్థం కాక "రేయ్! ఎక్కడున్నావురా" అంటే వెంటనే కాల్ కట్ చేసేసరికి అప్పుడే మన హీరోని చూసుకుంటే ఏమో దెయ్యం పట్టినట్టు సైకోలో నవ్వుతా ఉంటుంది. సడన్ గా కెమెరా ముందరకు వచ్చేసి క్రీపీగా నవ్వుతా ఉంటుంది. ఇంకా మన హీరో కూడా ఆ అద్దాలోడు ఇంటికి వచ్చి చూస్తే వాడు ఆ విండో దగ్గర నించొని ఏమో చేస్తుంటాడు. మళ్ళీ మన హీరోని చూసుకుంటే తను తన చెయ్యినే కట్ చేసుకుని వాళ్ళ ఇంట్లో ఓ బొమ్మ ఉన్నింది కదా, ఆ బొమ్మకు ఆ రక్తాన్ని పూసి దాన్ని ఏదేదో చేస్తా ఉంటుంది. అట్లే రియల్ టైమ్ లో ఇక్కడ మన హీరో ఉంటున్న ప్లేస్ లో చూస్తే ఆ అద్దాలోడు అట్లే తిరుగుతాడు చూడండి. వాడి కంటినే వాడు పొడుచుకునేసి దానికి వాడే కుట్లేసుకుంటున్నాడు. ఒరే ఏమైందిరా అంటే ఆ మట్టి బొమ్మని తిరిగి
అదే ప్లేస్ లో పెట్టేయండి అని చెప్తా అంటే అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే తను ఆ బొమ్మ చెయ్యిని ఇలా అంటుందో లేదో రియల్ టైమ్ లో వాడి చెయ్యి కూడా విరిగిపోతుంది. ఆ తర్వాత తను ఆ బొమ్మని ఏమేమైతే చేస్తా ఉంటుందో సేమ్ వాడికి కూడా అలానే జరుగుతుంటుంది. గోడకు వెళ్లి గుద్దుకుంటుంటాడు, వాడినే వాడు కొట్టుకుంటుంటాడు, వాడి కంటిని వాడే పీక్కుంటుంటాడు. లాస్ట్ కి మన హీరో కళ్ళ ముందరే వాడి తల తిప్పుకొని చనిపోతాడు. వెంటనే హాస్పిటల్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు. బట్ వాడు అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకుండా వెంటనే ఆఫీస్ కి వచ్చేసి అందులో ఆ బొమ్మ యొక్క రికార్డింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని పాస్ చేసి ఆ మంత్రాలు క్లియర్ గా కనిపించేందుకు ఎన్హాన్స్ చేసి ఆ మంత్రాలన్నిటిని నోట్ చేసుకుంటాడు. అట్లే ఆ బొమ్మను చూసుకుంటే మళ్ళీ దానిపైన రక్తం పోస్తున్నట్టు చూపిస్తారు. ఈసారి అది కలర్ చేంజ్ అవ్వడమే కాకుండా దాని చేతిలో ఓ చిన్న బేబీ ఉన్నట్టు కూడా చూపిస్తారు. మనోడు ఇంటికి వచ్చి చూస్తే ఆ బొమ్మ మొత్తం మారిపోయి ఉంటుంది. అంటే చేతిలో వేరే ఆ చిన్న బొమ్మలా కనిపించేసరికి దాన్ని ఎత్తుకొని చూస్తే అది జస్ట్ తల మాత్రమే అనమాట. అప్పుడే ఇంట్లో ఉన్న ఆ బొమ్మ బేబీ సడన్ గా ఏజ్ చేసరికి దాని వల్ల మనోడు భయపడిపోయి చేతిలో ఎత్తుకున్నాడు కదా ఆ తల దాని కింద పడేస్తాడు. ఆ బొమ్మ ఎక్కడ ఎక్కడ అని చెప్పి వెతుకుతుంటే అప్పుడే కింద ఒక షార్ప్ పిన్ లా ఉంటుంది. అది కాలుకి దిగేసి రక్తం వచ్చేస్తుంది. అండ్ పక్కనే ఆ బొమ్మ బేబీ కూడా ఉంటుంది. బట్ దాని బ్యాటరీలు తీసేసినా కూడా అది ఏడుస్తూ ఉండేసరికి అప్పుడే మన హీరో నా డోర్ దగ్గరికి వచ్చి గట్టి గట్టిగా ఆ డోర్ ని కొడతా ఉంటుంది. అండ్ మన హీరో ఆ మట్టి బొమ్మ నుంచి ఓ చిన్న తలని ఎత్తుకుని కింద పడేసి ఉంటాడు కదా, అది మన హీరో నుంచి వచ్చిన బ్లడ్ ని అబ్జార్బ్ చేస్తున్నట్టు చూపించి లాస్ట్ కి మన హీరోని ఒంట్లో ఉన్న ఈవిల్ స్పిరిట్ మనోడి బాడీలోకి వచ్చేసి మనోడి బాడీ మొత్తాన్ని ఆకుపై చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటుంది. కానీ మధ్యలో ఆగిపోతుంది. ఏంట్రా అని చూస్తే మనోడి జోబిలోనే ఆ తాయిత్ ఉంది కదా, దాని వల్లే అనమాట. ఇంక వెంటనే ఆ బొమ్మను తీసుకెళ్లిపోదామని చెప్పి బయటికి వెళ్తే టక్కన మన హీరోని వచ్చి దాన్ని లాక్కునేసి దాంట్లో నుంచి ఏదో రెడ్ కలర్ గా తన కంట్లోకి వెళ్ళేసరికి ఇంక వెంటనే ఆ బొమ్మను తీసుకుని వెళ్ళిపోతుంది. మనోడు తన్ని ఏం చేయలేకపోతాడు. సో దీనికి రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఆ తాయితుని ఏ గుళ్ళో అయితే ఇచ్చినారో ఆ ప్లేస్ కి వచ్చి చూస్తే అక్కడే ఆ మాస్టర్ ఉంటాడు. ఐ మీన్ ఆ జ్యోతిషుడు అనమాట. ఆయనకు సిచ్యువేషన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే, చూడు తమ్ముడు, నేను ఈ విషయంలో నీకు సాయం చేయలేను, కానీ ఎవరు సాయం చేయగలరో నాకు తెలుసు అని చెప్పి మన షామన్ ఉన్నాడు కదా, వాడి అడ్రస్ ఇచ్చి పంపిస్తాడు. నేను ఆల్రెడీ చెప్పినట్టు మన షామన్ ఒక హిస్టరీ లెక్చరర్ కూడా అనమాట. సో ఈ ఈవిల్ స్పిరిట్స్ గురించి, ఈ మంత్రాల గురించి, ఈ తంత్రాల గురించి అంతా క్లాసులు చెప్తా అంటే మన హీరో కూడా అదే క్లాస్ లోనే లాస్ట్ లో కూర్చుంటాడు. ఏదో మంత్రాల గురించే టాపిక్ జరుగుతుంటుంది అనమాట. అప్పుడే మన హీరో ఇన్ కేస్ రాసిన మంత్రాల్లో కొన్ని మంత్రాలు చెరిగిపోతే ఆ మంత్రానికి సేమ్ అదే పవర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఎన్ని మంత్రాలు అయితే చెరిగిపోతుందో ఆ మంత్రం యొక్క పవర్ కూడా అంతే వీక్ అయిపోతూ వస్తుంది అంటాడు. ఇంకా క్లాసెస్ అంతా అయిన తర్వాత మనోడు సిచ్యువేషన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాస్టరే నన్ను ఇక్కడికి పంపించినారు అని చెప్పి ఆ బొమ్మ యొక్క ఫోటో చూపించగానే దాంట్లో ఉన్న మంత్రాలు చూడగానే వాడే షాకింగ్ గా చూసంటాడు. ఎందుకంటే వాడు ఇంతవరకు ఇలాంటి మంత్రాన్ని చూడనే లేదనమాట. సో లైట్ గా రీసెర్చ్ చేసి చూస్తేనే వాడికే తెలుస్తుంది కొన్ని ఆత్మల్ని, కొన్ని ఈవిల్ స్పిరిట్స్ ని అంత ఈజీగా తరిమేయడమో, అంత ఈజీగా అంతం చేయడమో చేయలేమన్నమాట. సో వాళ్ళు చేయగలిగిందల్లా ఇలాంటి మంత్రాల్ని యూజ్ చేసి ఆ ఆత్మల్ని ఏదైనా ఒక జాడిలో బంధించడం. అలానే ఇప్పుడు ఆ మంత్రాన్ని యూజ్ చేసి ఒక ఈవిల్ స్పిరిట్ ని ఆ బొమ్మలో బంధించినారు అంటాడు. ఇంకా మిగతా మంత్రాల్ని అన్నిటిని చూసిన తర్వాత మన హీరోయిన్ బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ ని బయటికి తీసి మళ్ళీ ఆ మట్టి బొమ్మలోనే సీల్ చేసేయాలి అంటాడు. ఇంక ఇంటికి వచ్చి చూస్తే ఆ మట్టి బొమ్మ అక్కడే ఉంటుంది. బట్ చాలా కలర్ చేంజ్ అయిపోయింటుంది. అండ్ మన హీరోయిన్ ఎక్కడ అని చెప్పి వెతుకుతా అంటే మన హీరోయిన్ పచ్చి మాంసాన్ని అలానే తింటా ఉంటుంది. ఇంకా షామాన్ గడు ఆ బొమ్మను ఎత్తుకున్నాడు అని తెలియగానే పరిగెత్తా ఆ ప్లేస్ కి వచ్చి ఆ చేస్ అన్నిటిని దొబ్బేసి వాడిని చంపేలా దగ్గరకు వస్తుంది. కానీ అప్పుడే తనకే తెలుస్తుంది కిందంతా మనోడు ఆల్రెడీ సాల్ట్ ని చల్లింటాడనమాట. సాల్ట్ అంటే ఈ దయ్యాలుగా పడదు కదా. సో కింద పడిపోయి గిలిగిలా కొట్టుకుంటా అంటే వెంటనే కొన్ని మంత్రాలన్నింటినీ పైన గాల్లోకి విసిరి వాడి పవర్స్ ని యూజ్ చేసేసరికి ఆ మంత్ర కాగితాలన్నీ తన పైన పడుతుందో లేదో ఒళ్ళే కాలిపోతా ఉంటుంది. ఇప్పుడే అది లైట్ గా వీక్ అయింది కాబట్టి వెంటనే వాడి పవర్ ని యూజ్ చేసి తన బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ ని సపరేట్ చేసేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మళ్ళీ తన బాడీలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల వాడికే ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తుంది. అప్పుడే వాడికే ఓ విషయం అర్థమవుతుంది. మన హీరోయిన్ రక్తాన్ని పీల్చుకున్న తర్వాతే మన హీరోయిన్ ని ఆవహించింది. ఆ తర్వాత మన హీరో రక్తాన్ని కూడా లైట్ గా పీల్చుకున్న తర్వాతే కదా వాడిని కూడా ఆవహించడానికి ట్రై చేసింది. సో వీళ్ళ రక్తాన్ని అది అబ్జార్బ్ చేసుకునేలా చేయాలని చెప్పి ఆ షామాన్ గాడి ముక్కులో నుంచి వచ్చిన రక్తాన్ని తీసి ఆ బొమ్మకు అతికిచ్చేసరికి, ఐ మీన్ ఆ బొమ్మకు పూసేసరికి దాన్ని అది అబ్జార్బ్ చేసుకుని వెంటనే మన హీరోయిన్ బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ వాడి బాడీలోకి వచ్చేందుకు ట్రై చేస్తుంటే వెంటనే వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక్కసారిగా ఆ బొమ్మలోకి పంపించేసి సేమ్ ఆ మంత్రాలన్నీ రాసి దాన్ని బయటికి రాకుండా సీల్ చేసేస్తాడు. ఓకే, మొత్తానికి ఆ ఈవిల్ స్పిరిట్ ని సీల్ చేయనామని చెప్పి ఊపిరి పీల్చుకుంటాడో లేదో వెంటనే ఆ మంత్ర కాగితం అట్లే కాలిపోతుంది. ఎక్కడ ఈవిల్ స్పిరిట్ మళ్ళీ మన హీరోయిన్ బాడీలోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పి అది వెళ్ళక ముందే మన హీరోయిన్ కళ్ళు కట్టేసి తన్ని అన్కాన్షియస్ చేసి పడేసి ఆ తర్వాత తన చేతులు కాళ్ళు కూడా కట్టేస్తారు. ఎందుకు ఆ మంత్ర కాగితం టెంపరీగా పనిచేసి కాలిపోయింది అంటే అది పూర్తి మంత్రం కాదనమాట. యాక్చువల్లీ ఆ బొమ్మ స్టార్టింగ్ సీన్ లో కింద పడి పగిలినప్పుడు దాని తల లైట్ గా పగిలి సపరేట్ గా పడిపోయింది కదా, దానిపైన కూడా 2 అక్షరాలు ఉండిపోయింది. ఇప్పుడు ఆ అక్షరం ఉంటే తప్ప వీళ్ళు ఆ మంత్రాన్ని కంప్లీట్ చేయలేరు. సరే 2 అక్షరాలే కదా, రకరకాల కాంబినేషన్స్ తో ట్రై చేద్దామా అంటే అంత టైం లేదు అంటాడు. ఎందుకంటే ఒక ఈవిల్ స్పిరిట్ ఒక హ్యూమన్ బాడీలోకి
ఎంటర్ అయిన తర్వాత వితిన్ 7 డేస్ లో ఆ ఈవిల్ స్పిరిట్ ని బయటికి తీయకపోతే ఆ బాడీని అది శాశ్వతంగా సొంతం చేసుకునేస్తుంది. ఇది 6th డే అనమాట. రేపు మార్నింగే 7th డే కాబట్టి ఈ రోజు నైట్ లోపు ఎలా అయినా వీళ్ళ ఈవిల్ స్పిరిట్ ని తన బాడీ నుంచి బయటికి తీయాలి. సో, ఫస్ట్ నీకా బొమ్మ ఎక్కడి నుంచి దొరికిందో చెప్పు అంటే, వాడు గూడా మొత్తం స్టోరీ చెప్పినాక, ఇలా ఈ ఆర్టిస్ట్ లీనే ఈ బొమ్మను తయారు చేసింది. బట్ ఆ తర్వాత తన సొంత హస్బెండ్‌నే చంపేసి, ఆ తర్వాత తను గూడా చనిపోయింది అని రూమర్స్ విన్నాను. బట్ ఇప్పటికి తన బాడీ దొరకలేదు అని చెప్పేసరికి, సరే తనకు రక్త సంబంధితులు ఎవరైనా ఉన్నారా అంటే, ఆ! ఉన్నారు. స్టార్టింగ్ సీన్‌లో చూసినాం గదా! తన సొంత చెల్లి. సో, తన దగ్గరికి వెంటనే వెళ్ళిపోయి ఆ బొమ్మను చూపిచ్చి, తన గురించి లైట్‌గా అడుగుతారు. బట్ తనకి ఈవిల్ స్పిరిట్స్ గురించి, మంత్రాల గురించి అస్సలు ఐడియా లేదనమాట. కానీ వాళ్ళ అక్క ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోయింది? ఈ విషయాలకు తనకు ఒక క్లోజర్ కావాలన్నమాట. సో దానికోసం మీకు ఏదైనా హెల్ప్ చేశాను అని చెప్పేసరికి ఇంక వెంటనే తన్ని కూర్చోబెట్టేసి తన కళ్ళకి గంతలు కట్టేసి ఆ షామాను ఒక చిన్న రిచువల్ లా చేస్తాడు. చూడు ఇప్పుడు నువ్వు జరిగిపోయిన విషయాల్ని చూడబోతున్నావు. సో నువ్వు అక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఒక లిమిట్ ని దాటి నువ్వు అక్కడి నుంచి వెళ్ళకూడదు అని చెప్పి చేతికి ఒక రెడ్ కలర్ థ్రెడ్ ని కూడా కడతాడు. నువ్వు ఆ లిమిట్స్ ని దాటితే నువ్వు ఆ ప్రపంచంలోనే ఇరుక్కుపోతావు అని చెప్పేసరికి ఇంక మన హీరో కూడా డోలు కొడతాడు. చుట్టూ క్యాండిల్స్ పెట్టేసి వాడు రకరకాల మంత్రాలన్నీ చదివేసరికి అప్పుడే తను పాస్ట్ లోకి వెళ్తుంది. వాళ్ళక్క మట్టితోనే బొమ్మలు చేస్తుంది కదా. సో మట్టిని తవ్వి తీసుకెళ్తా ఉంటుంది. అప్పటికే తను ప్రెగ్నెంట్ అనమాట. కానీ మట్టి ఎక్కడ దొరకనట్టు డైరెక్ట్ గా శ్మశానానికే వచ్చి అక్కడున్న మట్టిని తీసుకెళ్తా ఉంటుంది. అప్పుడే పెయిన్స్ స్టార్ట్ అవుతుంది. బట్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యేసరికి అప్పుడే మనకే తెలుస్తుంది యాక్చువల్లీ బేబీ ఫుల్ గా డెవలప్ అవ్వక ముందే కడుపులోనే చనిపోయి ఉంటుంది అనమాట. ఇంకా హాఫ్ డెవలప్డ్ బేబీని ముందు పెట్టుకుని ఏడుసా ఉంటుంది. లాస్ట్ కి ఏమనుకుందో ఏమో, మట్టికి ప్రాణం ఉంది, మనిషికి ప్రాణం ఉంది. సో ఈ పాపను మట్టిలో కలిపేస్తే ఎప్పుడు నాతోనే ఉండిపోతుంది కదా అని చెప్పి ప్రాపర్ గా పూడ్చి పెట్టకుండా బంక మట్టిలోనే ఆ బేబీని కలిపేసి దాని నుంచే ఆ బొమ్మను తయారు చేసి ఉంటుంది. ఆ బొమ్మనే మనం స్టార్టింగ్ సీన్ నుంచి చూస్తూ వచ్చినాం. బట్ తను తీసుకొచ్చిన మట్టి శ్మశానం నుంచి కాబట్టి అందులో మంచి ఆత్మలు ఉంటుంది, చెడు ఆత్మలు ఉంటుంది. బట్ కొద్దిగా ఈవిల్ స్పిరిట్స్ ఎక్కువ ఉండేసరికి అవి ఆ లేడీని ఆవహించేసి తన చేతులారే తన హస్బెండ్ ని చంపించేసి ఉంటుంది. ఆ తర్వాతే తనే రియలైజ్ అవుతుంది ఆ ఈవిల్ స్పిరిట్స్ వల్లే తను తన హస్బెండ్ ని చంపేసింది అని. ఇంకా ఈ స్పిరిట్స్ గురించి, మంత్రాల గురించి, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసిన తర్వాత తను చేసింది తప్పు అని చెప్పి అర్థం చేసుకుంటుంది. సో ఇంకా ఆ స్పిరిట్ బయటికి వచ్చి ఇంకెవ్వరిని చంపకూడదు అని చెప్పి అప్పుడే ఒక పవర్ఫుల్ మంత్రాన్ని ఎత్తుకొని దాని వెనకాలే పెయింట్ తో రాసేసి ఉంటుంది. అయినా కూడా తనే తన మొత్తం ఫ్యామిలీని చంపేసింది కాబట్టి ఆ గిల్ట్ తట్టుకోలేక ఆ బేబీతో పాటు ఆ చిమ్నీ లోపలికి వెళ్ళిపోయి చుట్టూ రాళ్ళు పెట్టేసి తన్ని తానే దహించుకునేసి ఉంటుంది. ఇంకట్లే రియాలిటీలో చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకు మొత్తం 2 దారులుంది. ఒకటి ఆ పూర్తి మంత్రాన్ని తెలుసుకొని దాన్ని యూజ్ చేసి ఆ స్పిరిట్స్ మొత్తాన్ని ఆ మట్టి బొమ్మలో సీల్ చేసేయడం. దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే చనిపోయింది కదా లీ, తన బాడీని కనిపెట్టి తన బాడీలో ఆ ఈవిల్ స్పిరిట్స్ ని సీల్ చేయడం. ఒక మట్టి బొమ్మలో ఆ ఈవిల్ స్పిరిట్స్ ని సీల్ చేయడం కన్నా ఒక మనిషి బాడీలో సీల్ చేస్తే ఆ సీల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటాడు. ఇప్పుడు దేనికైనా వీళ్ళు లీ ఇంటికి బయలుదేరాలన్నమాట. సో వెంటనే మన హీరో, హీరోయిన్ అండ్ ఆ షామన్ గడు వాళ్ళు ముగ్గురు ఆ ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. మన హీరోకి ఆ ఇంటి గురించి బాగా తెలుసు కాబట్టి సో మనోడు లోపలికి వెళ్ళి ఆ లీ బాడీని కనిపెడదాం అనుకుంటే ఆల్రెడీ వాడి వైఫ్ బాడీని ఆ ఈవిల్ స్పిరిట్స్ ఆవహించేసినాయి. అండ్ మన హీరో బాడీని కూడా ఆల్మోస్ట్ ఆవహించడానికి ట్రై చేసింది. సో ఇప్పుడు మనోడు ఒక్కడే లోపలికి వెళ్ళి ఆ ఈవిల్ స్పిరిట్స్ కన్నా వాడిని పూర్తిగా ఆవహించేసింది అనుకోండి. ఆ తర్వాత వాడి ఫ్యామిలీని కూడా చాలా ఈజీగా చంపేస్తుంది. సో నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి తన బాడీ తీసుకొస్తా అని చెప్పి మనోడు సేఫ్ గా ఉండేందుకు ఓ తాయెత్తు కూడా ఇస్తాడు. అప్పుడే మనోడుకు ఐడియా వస్తుంది. ఎగ్జాక్ట్ గా ఈ ఇంటి లేఅవుట్ నే మనోళ్ళు గేమ్ లో డెవలప్ చేస్తున్నారు కదా. సో మనోడు గేమ్ ఆడుతూ మనోడికి ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎక్కడ బాడీ దొరుకుతుంది అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వస్తాడు. ఐ మీన్ వాడు కార్ లో ఉండి ఆడుతున్నాడు. బట్ మూవీలో మనకు కన్వీనియన్స్ గా ఉండేందుకు పక్కనే ఉన్నట్టు చూపిస్తున్నారు. అలా ఒక్కొక్క రూమ్ గా వెతుకుతుంటే ఆ షామన్ గాడేమో చనిపోయిన లీ బాడీ కోసం వెతుకుతుంటాడు. మన హీరో ఏమో ఆ మట్టి బొమ్మ నుంచి తల పగిలిపోయింటుంది కదా. సో ఆ పీస్ ని వెతుకుతుంటాడు. అప్పుడే షామన్ రూమ్ కి వస్తాడు. అక్కడే ఆ చిమ్నీ ఉంటుంది. బట్ అదే రూమ్ లోనే చాలా బొమ్మలు కనిపిస్తుంది. అవన్నీ ఆ ఈవిల్ స్పిరిట్స్ ద్వారా పొసెస్ చేయబడ్డవి అనమాట. సో అవన్నీ వాటి ఈవిల్ పవర్ ని యూజ్ చేసి వాడిని నాక్ డౌన్ చేసేందుకు ట్రై చేస్తుంటే వాడు కింద పడిపోతాడు. బట్ ఆ తర్వాత వాడి పవర్ ని యూజ్ చేసి వాడు మంత్రాలని చదివి ఆ బొమ్మలన్నింటినీ కిందేసి పగలగొడేస్తాడో లేదో ఆ ఈవిల్ స్పిరిట్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా చిమ్నీ లోపలికి వెళ్ళి చూస్తే తను ఆ రాళ్లతోనే గోడ కట్టేసి ఉంటుంది కదా. సో ఒక్కొక్క రాయిగా తీసిన తర్వాత అప్పుడే తన బాడీనే కనిపెడతాడు. ఈ పక్క హీరోని చూసుకుంటే ఆ విరిగిపోయిన పీస్ ఎక్కడుందా అని చెప్పి వాడు కూడా ఆ ప్లేస్ అంతా వెతుకుతా అంటే మధ్యలో ఆ లీ ఆత్మవేరి ఆ పక్క ఈ పక్క వెళ్ళి వాడిని లైట్ గా భయపెడతా ఉంటుంది. లాస్ట్ సీన్ లోనే ఆ
గేమ్ లో చిమ్నీ దగ్గర ఒక గ్లిచ్ లా కనిపించింది కదా, సేమ్ అలాంటి గ్లిచ్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. బట్ బాగా చూస్తేనే వాడికే తెలుస్తుంది అది నార్మల్ గ్లిచ్ కాదనమాట. అది ఆ లీ లేడీ యొక్క ఆత్మ. అక్కడెక్కడో సైడ్ లో పడిపోయిన పీస్ ని తనెత్తుకుని చూస్తుందో లేదో, వెంటనే మనోడు కూడా అదే పీస్ ని ఎత్తుకుని అక్కడున్న బొమ్మకు సెట్ చేసి చూస్తేనే వాడికే తెలుస్తుంది అదే ఆ మిస్సింగ్ పీస్ అని. అంటే తను మనోడికి సాయమే చేసిందనమాట. మనం స్టార్టింగ్ సీన్ నుంచి చూసినట్లయితే తను వచ్చి వీళ్ళను హెచ్చరించినట్టు ఉంటుందే తప్ప తను వీళ్ళను డైరెక్ట్ గా అటాక్ చేసినట్టు మనకి ఎక్కడా కనిపించదు. ఇంకా మిగిలిన పీస్ ని కూడా కనిపెట్టేసినాను అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా నిదానంగా కాన్షియస్ లోకి వస్తుంది. తన కళ్ళు లోపల నుంచి ఇంకో కళ్ళు బయటకు వచ్చి అట్లా నిదానంగా లేస్తుంది చూడండి. మనోడు టక్కన విఆర్ గ్లాసెస్ తీసి చూస్తే ఇప్పుడు తను అక్కడ ఉండదు. ఇంకా వెంటనే తన తల తీసుకుని బయటకు వచ్చేద్దామని చెప్పి ట్రై చేసంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరో వచ్చి నా వైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పేసరికి టక్కన చిమ్నీ డోర్స్ కూడా లాక్ అయిపోయి లోపల నుంచే ఫైర్ స్టార్ట్ అవుతుంది. మనోడు ఓపెన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే టక్కన మన హీరోని వచ్చి వాడి కడుపులోనే దింపేస్తుంది. నేను ఇచ్చిన తాయితిని యూజ్ చేయాలని చెప్పేసరికి వాడు కూడా యూజ్ చేస్తాడో లేదో తను దూరంగా వెళ్ళిపడిపోతుంది. అండ్ దానివల్ల ఆ డోర్ కూడా అన్లాక్ అయిపోయేసరికి వెంటనే వాడు బయటకు వచ్చేస్తాడో లేదో మన హీరో కూడా మిగిలిన స్పెల్స్ ఇచ్చేసరికి వాడు కూడా ఒక మెయిన్ పేపర్ లో అన్ని స్పెల్స్ ని కరెక్ట్ గా రాసి ఇప్పుడు తన్ని గట్టిగా పట్టుకోరని చెప్పేసరికి వెంటనే హీరో కూడా గట్టిగా పట్టుకునేసరికి అప్పుడే షామన్ వాడి బ్లడ్ లో నుంచి ఓ 2-3 డ్రాప్స్ ఆ బొమ్మ మట్టి మీద వేసాడో లేదు, వెంటనే మన హీరోయిన్ బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ మొత్తం వచ్చి ఈ షామన్ లోపల దూరేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఆ లీ బాడీ నుంచి తల మాత్రం తీసుకుంటాడు కదా, దానిలోకి ఆ ఈవిల్ స్పిరిట్ మొత్తాన్ని పంపించేసి వెంటనే లాక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ జరిగి చాలా ఏళ్ళు అయిందనమాట. సో ఆ స్కల్ కూడా లైట్ గా క్రాక్ వచ్చి లాస్ట్ కి ఒక్కసారిగా పగిలిపోయేసరికి ఇంకా ఈవిల్ స్పిరిట్ కూడా ఆ స్కల్ నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరి బాడీలోకి వెళ్ళినా కూడా ఈజీగా బయటికి తీయేసరని లాస్ట్ కి మన హీరోయిన్ కి పుట్టబోయే పాప లోపల దూరేస్తుంది. ఇంకా ఆ పాప కడుపునే చీల్చుకుని బయటికి వచ్చేసంటే ఇప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్స్ చాలా పవర్ఫుల్ అయిపోయింది అనమాట. మట్టి బొమ్మలో లేదా చనిపోయిన శవాల్లో వాటిని ఇప్పుడు సీల్ చేయలేం. సో ప్రాణాలతో ఉన్న మనిషి లోపలే దాన్ని బంధించగలమని చెప్పి మన హీరోయిన్ దగ్గరికి ఆ మంత్ర కాగితాన్ని తీసుకొస్తున్నాడు. ఇన్ కేస్ అలా కనుక సీల్ చేయనాడే అనుకోండి, ఆ ఈవిల్ స్పిరిట్స్ అని తన బాడీలోనే సీల్ అయిపోతుంది. దాంతో పాటు కడుపులో పెరుగుతున్న పాప చనిపోతుంది, పాపను మోస్తున్న మన హీరోయిన్ కూడా చనిపోతుంది. వాళ్ళిద్దరిని కాపాడాలంటే ఉన్నది ఒకే ఒక దారి అని చెప్పి మన హీరో ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి వాడి రక్తాన్ని చిందించేసరికి అది దాన్ని అబ్జర్వ్ చేసుకునేసి వెంటనే ఆ ఈవిల్ స్పిరిట్ మొత్తం మన హీరో బాడీలోకి వచ్చేస్తుంది. వెంటనే ఇప్పుడు ఆ మంత్ర కాగితాన్ని అతికిచ్చు అంటే వాడు కూడా పరిగెత్తా వస్తాడు. బట్ వాడిని లెఫ్ట్ హ్యాండ్ తోనే పట్టి తొబ్బేస్తాడు. ఆ తర్వాత మన హీరోయిన్ దగ్గరికి వచ్చి మన హీరోనే చంపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే తనేమో ఏమండి నేను మీ భార్యని, మన కడుపులో మన పాప కూడా పెరుగుతుంది, స్పృహలోకి రండి అని పిలిచేసరికి వాడు కూడా ఎలానో వాడి స్పృహలోకి వచ్చేస్తాడు. అండ్ ఆ ఈవిల్ ఐ ఆ కన్ను వల్లే వాడు మొత్తం ఈవిల్ గా మారిపోతాడు కదా. సో వాడి కంటినే గుచ్చుకునేసి ఇప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్స్ ని సీల్ చేయండి అని చెప్పేసరికి వాడు కూడా పరిగెత్తా వచ్చి వెంటనే ఆ కాగితాన్ని అతికిద్దాం అనుకుంటాడు. బట్ ఈజీగా అవి కాల్ చేశాయి కాబట్టి వెంటనే వాడి షర్ట్ చింపేసి ఆ మంత్రాలు ఎలా అయితే ఉందో వెంటనే వాడి గోర్లతోనే ఆ చర్మం మీద రాయేస్తాడు. ఇంకా స్పెల్ పవర్ వర్క్ అవగానే వాడు అట్లే కింద పడి చనిపోతాడో లేదో ఆ బొమ్మ కూడా దాని కలర్ మొత్తం పోయి అట్లే నార్మల్ మట్టి బొమ్మలా మారిపోతుంది. ఇంకా అట్లే కొన్ని నెలల తర్వాత చూసుకుంటే మన హీరోని అనుకున్నట్టుగానే వాళ్ళకు ఒక క్యూట్ పాప పుట్టింటుంది అనమాట. సో మన హీరోయిన్ కూడా ఆ పాపను అల్లారి ముద్దుగా పెంచుతా ఉంటుంది. డైలీ రకరకాల కథలన్నీ చెప్పిస్తూ ఉంటుంది. మధ్యలో నాన్నని ఎలా పలకడం కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఎంతైనా మన హీరో లేని లోటు మన హీరోయిన్ కి ఉండనే ఉంటుంది అనమాట. అప్పుడే ఒక ప్యాకేజ్ వచ్చేసరికి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో విఆర్ గ్లాస్ అని చెప్పి ఏదో ఒక గేమ్ ఉన్నట్టు ఉంటుంది. ఇంకా మన హీరోను దాన్ని తగిలించుకుని ఆన్ చేస్తే సేమ్ వాళ్ళ ఇల్లు ఉన్నట్టుగానే ఆ గేమ్ కూడా ఉంటుంది. అండ్ లోపల ఉన్నదేమో మన హీరో, అంటే సేమ్ మన హీరో లాంటి ఒక వర్చువల్ క్లోన్ అనమాట. మామూలుగా గేమ్స్ లో ఎన్ని లెవెల్స్ దాకా ఆడితే ఆ లెవెల్ దాకా మెమరీలో సేవ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆడేటప్పుడు ఎక్కడైతే పాస్ చేసినామో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు కదా. సేమ్ అలాంటి ఫీచరే ఇక్కడ కూడా మన హీరోకి ఉంటుందన్నమాట. మన హీరోని ఎప్పుడు కావాలనుకున్నా తన పాప గురించి, తన గురించి, తన కెరియర్ గురించి ఎప్పుడైనా మన హీరోతో షేర్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కనెక్ట్ లోనే ఉంటుంది. ఇంకా మన హీరోని కూడా మనోని కౌలించుకుంటున్నట్టు చూపించి ఇక్కడే మూవీ ముగించేసారేమో అనుకుంటే ఎన్ క్రెడిట్ సీన్ లో ఓ చిన్న ట్విస్ట్ లా ఇచ్చేస్తారు. స్టార్టింగ్ సీన్ లో చూసిన సేమ్ బొమ్మలనే ఓ బొమ్మను తీసుకొచ్చి మ్యూజియం లో పెడుతుంది. అండ్ దానికి కూడా చిన్న బేబీ తలలా ఉంటుంది. తీసుకొచ్చింది మరెవరో కాదనమాట, చనిపోయిన లీ లేడీ వాళ్ళ సొంత చెల్లి. తను వేరే ఆ బొమ్మను చూసి క్రీపీగా నవ్వేసరికి మనకే ఒక సెకండ్ తన పైన డౌట్ వస్తుంది. అండ్ మన హీరో బాడీలో ఆ ఈవిల్ స్పిరిట్స్ ని లాక్ చేసిన తర్వాత వాడిని ఏం చేయకుండా వాడిని ఇంకా ప్రాణాలతోనే ఉంచుతున్నారు. మేబీ పునర్జన్మ పొందుతాడేమో అన్నట్టు చూపిస్తారు. అలా కనుక జరిగితే ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కూడా వస్తుంది అనమాట. అలా వచ్చినట్లయితే దాన్ని కూడా మనమే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.